వచ్చినది తల మీద నుంచి బోనం తెచ్చినానమ్మా అత్త మామలాలు వచ్చినది అరిచేత బోనాన్ని పట్టినానమ్మా బోనాలపై బోనమే బోనమప్పక తెచ్చినారు ఎల్లమ్మా వీరార్జన కడంగా తల్లిదండ్రులు తెలిసినది తల మీద నుంచి బోనము దించి ఎత్తమామలు తెలిసి అరచేత బోనాన్ని బట్టి మోకాలపై బోనము మొదపప్పకరించి బోనము మూత తీసి పక్కన పెట్టి రేణుక ఎల్లమ్మ ఆ కార్తీవరాజును కూర్చుండబెట్టి బోనము పెట్టబట్టి అమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ మాకు ఈ ప్రకారంగా బోనం పెట్టేది నీది లెక్కలేనా పద్ధతేనా ఈ ప్రకారంగా బోనం పెట్టే పద్ధతేనా నీది అందరు కత్తలే పెడతారా ప్రీతమ్లారా మనం ఈ క్షత్రియ కుల వంశస్థులము కార్తీవరాజులము దానికి మెయిన భావనము మనకి ఈ ప్రకారంగా బోనం పెట్టినైతే మనం పూజిస్తామారా ప్రీతమ్లారా బోనము మగ పెట్టావమ్మా మగ పెట్టావమ్మా చీరని తొడుక్కున్న తోపినకి పట్టు వస్త్రములు అన్ని పక్కకు పెట్టి తల్లి గర్భవాసము నుండి శిశువు ఏ ప్రకారంగా జన్మిస్తాడు ఆ ప్రకారంగా నాకు భోజనం పెట్టినట్టయితే మేము భోజిస్తాము కదా అన్నం పెట్టినట్టయితే మేము ఆరగిస్తాము కదా మడి విడిచి పక్కకు పెట్టి చుట్టూ డేరెలు గట్టి డేరె లోపల మనం కూర్చుండ పెట్టి మాకు భోజనం పెట్టామమ్మా అయ్యయ్యో సర్వేశా ఆడి పిల్లలారా అయ్యో నేనెందు వదలన్నా రాజరాజన బ్రహ్మదేవా అయ్యో నాదేవి రాజనమ్మా పాలగాను ఆ మట్టి మావరాగిరి పట్టణంలోన కరి కారండ పడవిలోన కార్త వీరార్జున మడి నుంచి భోజనం పెట్టుమని ఎప్పుడైతే గోరేటి వరకల్లా ఏమి చేతులు ఎందుకు అని చెప్పి అమ్మవారు నేనికి వెళ్ళమ్మ మరి 10,000 జోడించి పప్పుతులు పట్టుకొని తల్లిదండ్రుల మదిలో ప్రదర్శిస్తున్నది అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి లోకమాత పార్వతి మాత ఈ చొరే నిన్నునే నమ్మితి ఓ లోకమాత ఈ చొరే నిన్నునే నమ్మితి
శంకరమ్ము నీదే గారు